భూకంప జోన్లు ఏవో మారుతున్నాయంట చూడండి. మనకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? భారత్ యురేషియన్ ఫలకాల డి రాబోయే రోజుల్లో కూడా ప్రకంపనలు. ఆదివారం మరో భూకంపం. భూకంపం జోన్లు మారినాయంట. మరో 2 నెలల్లో ఖరారు. ప్రస్తుతం 5 జోన్లు 6కు పెంపు. భద్రాచలం మినహా సేఫ్ జోన్లో తెలంగాణ. సో ఈ బాగా రెడ్గా ఉన్నది ఎక్కువ వచ్చేవేమో బహుశా. దేశంలో భూకంప జోన్లు మారనున్నాయి. ప్రస్తుతం 5 జోన్లు ఉండగా వాటి సంఖ్య 6కు పెరగనుంది. 1962లో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5 జోన్లను ఏర్పాటు చేయగా భారత ప్రమాణాల బ్యూరో 1970, 1984లో కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ఐఎస్ 1893, 2002 పేరుతో వాటిని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉన్న జోన్లు రోమన్ నెంబర్లు ఉన్నాయి. జోన్ 5లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఉండగా జోన్ 2లో అత్యల్ప ప్రభావం ఉంటుంది. కొత్త జోన్లు ఇదే విధంగా రోమన్ నెంబర్లు వాడాలా, పాత కొత్త మధ్య అయోమయాన్ని తొలగించేందుకు ఇంగ్లీష్లోని ABCDFలు వాడాలా అనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నాయంట. సో ఇక్కడ చూడండి, ఇదే మనకి 5వ జోన్లో పాత 5 జోన్లోని భూగర్భ ఫలకాల యాక్సలరేషన్ 0.36Gగా ఉండేది. కొత్త జోన్ 5లో ఈ వేగం 0.33Gగా ఉన్నట్టు సమాచారం. దిగువ హిమాలయ ప్రాంతాల్లోని గంగా మైదానాలు కొంతవరకు 5వ జోన్లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్ స్ట్రైట్ స్లిప్ ఫాల్ట్స్ ఉన్న వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల కొన్ని ప్రాంతాల్లో ఈ జోన్లో ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్ 4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చిన తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, NCR, ఢిల్లీ, పట్నా, కోల్కతా నగరాలు ఉన్నాయి. సో జోన్ 3లో కీలక నగరాలుగా లక్నో, పట్నాలోని కొన్ని ప్రాంతాలు, రాంచీ, భువనేశ్వర్, డామన్, ముంబై, ఏపీలోని అమరావతి, చెన్నై, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాలు, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని తేని, కేరళలోని శబరిమల పెరియర్ అడవులు కూడా ఈ జోన్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రాచలం మినహా మిగతా ప్రాంతాలు గజ్జంలో మాదిరిగా జోన్ 2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భ ఫలకం కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈ కారణంగా పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారంట. మయన్మార్ భూకంపం అంత శక్తివంతమైంది. చూడండి, రోడ్డు మొత్తం చీలిపోయింది. మనం సినిమాలో చూపిస్తారు, చూసారా?